ఈరోజు చట్టసభలో ఒక స్టేట్మెంట్ ఇచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చట్టసభల ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికానికి ఒక చక్కటి సందేశాన్ని కూడా ఇచ్చారు. ఇటువంటి పవిత్రమైన ఉన్నతమైన ఒక కార్యక్రమాన్ని ఈరోజు ఇందిరమ్మ రాజ్యం యావత్ రాష్ట్ర మంత్రి మండలంతా కలిసి కూర్చొని నిర్ణయం చేసి సెక్రటేరియట్ ప్రాంగణంలో మనందరం తలెత్తుకొని గౌరవించుకునే స్థాయిలో ఇక్కడ విగ్రహ ఆవిష్కరణ చేసుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భంలో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అద్భుతమైన దృశ్యం ఆవిష్కరించబడుతోంది. తెలంగాణ తల్లి మనందరికీ చల్లని ఆశీస్సులు అందిస్తున్న వేళ ఇది. జాతి ఆత్మగౌరవ ప్రతీకగా, అస్తిత్వ పతాకగా, జీవన గమ్యాన్ని నిర్దేశించే దీపికగా ఆవిష్కరించిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు, పాల్గొన్న డిప్యూటీ సీఎం గారికి, మంత్రులకు, పెద్దలకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ, నా తెలంగాణ తల్లి కంజాతవల్లి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలతో డ్రోన్ షో వెంటనే ఆరంభమవుతుంది. అందరూ కూర్చున్న చోటనే కళ్ళు మిరుమిట్లు కొలిపే డ్రోన్ షోని ఎంజాయ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. కొన్ని క్షణాల్లోనే డ్రోన్ షో. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తొలి వార్షికోత్సవ సందర్భంగా ప్రభుత్వం సాధించిన ప్రగతిని సూక్ష్మంగా కళ్ళకు కట్టే అద్భుతమైన మిరుమిట్లు గొల్పే దృశ్యాలు మీరందరూ ఇప్పుడు వేదిక వైపు చూస్తున్నారు. ఒక్కసారి మీకు మీ రైట్ సైడ్ చూడండి, మీ కుడివైపు డ్రోన్స్ అద్భుతమైన ఆకృతులతో మిమ్మల్ని అలరిస్తాయి.